తిరుమల శ్రీవారిని మాజీ జేఈఓ శ్రీనివాసరాజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం జేఈఓగా విశేషమైన సేవలు అందించి 5 సంవత్సరాల ముందు ఇదే రోజు నిష్క్రమించడం జరిగిందని తెలిపారు. 4 ఏళ్లు తెలంగాణలో వివిధ హోదాలలో పనిచేశానని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం జరిగిందని తెలిపారు. లక్షలాది మంది భక్తులు, వేలాది మంది పరిచయాలు, స్థానికుల మనసులో చోటు సంపాదించుకున్న ఈవోగా వచ్చే భాగ్యం లేనందున రాలేకపోయానని, తెలంగాణ ప్రజలకి, అధికారులకు నా కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ఈవోగా రావాలని ఎంత ప్రయత్నించినా అది జరగలేదని, ప్రాప్తం లేదని, నాకు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తల్లీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నానని తెలిపారు. లక్షలాది మంది స్వామివారి భక్తులు, వేలాది మంది పరిచయస్తులు, స్థానికులు, ముఖ్యంగా నన్నెంతో అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి ఈవోగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు. వారందరి మనస్సులు గాయపడినందుకు, నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని, మీ ప్రేమకు సదా శిరస్సు వంచి నమస్కరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ముచ్చటగా 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పదవి విరమణ తర్వాత ఎంతో ప్రేమతో నన్ను హక్కున చేర్చుకున్న తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర వివిధ స్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ప్రేమతో కూడిన గౌరవాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనఃపూర్వక కృతజ్ఞతాభివందనములు. తిరుమలలో ఇంతకాలం పనిచేసిన తర్వాత ఉద్యోగ విరమణ చేశాను కాబట్టి 2-3 విషయాలు మాత్రము ప్రస్తావించదలిచాను. తిరుమలకు వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు, ఏటా వచ్చే సుమారు 3 కోట్ల మంది భక్తులకు సేవలు అందించడానికి మనకు సాధనము తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగం. వారి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తేనే వారికి కూడా అదే భావనతో భక్తులకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది.